తెలంగాణలో రైతాంగ సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కమలనాథులు చేపట్టిన రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర నేడు మూడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా నేడు భూపాలపల్లి, కాటారం, మంతినితో పాటు పెద్దపల్లి జిల్లాల్లో బీజేపీ ముఖ్య నేతల బృందం పర్యటించనుంది. వివిధ ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి వడ్ల కొనుగోలులో జరుగుతున్న జాప్యం, తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీపై క్షేత్రస్థాయిలో నేతలు వివరాలు సేకరించనున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోయిన రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని భరోసా ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణలో రైతాంగ సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈరోజు జరిగే అవకాశం, ఈరోజు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంపత్. తెలంగాణలో బీజేపీ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఈ రోజు మూడవ రోజుకు చేరుకుంది. ఈ రోజు చివరి రోజు. ఈ రోజు ఏదైతే రామచంద్ర రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యాత్ర కొనసాగిస్తా ఉన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఈ యాత్ర చేపడతా ఉన్నారు. ఈ మూడవ రోజులో భాగంగా మనం చూస్తున్నట్టయితే భూపాలపల్లి, మంతని ఈ యొక్క నియోజకవర్గాల్లో ఈ రోజు యాత్ర కొనసాగబోతా ఉంది. ఇప్పటికే 2 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఈ బీజేపీ యాత్ర ప్రధానంగా ఏదైతే తెలంగాణలో మార్కెట్లలో రైతుల సమస్యపై దృష్టి సారిస్తూ రైతుల యొక్క ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంలో విఫలమవుతుందని చెప్పి మొదటి నుంచి కూడా బీజేపీ నేతలు విమర్శిస్తా ఉన్నారు. వెంటనే ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని, అదేవిధంగా ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనడం లేదు, వెంటనే కొనుగోలు స్పీడప్ చేయాలని చెప్పి కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు కూడా వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, ఐకేపీ సెంటర్లలో బీజేపీ నాయకులు రైతులతో ముఖాముఖి కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా వారు ఈ 2 రోజుల పాటు ఏదైతే అక్కడ రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారో తీవ్రంగా హమాలీల కొరత ఉంది, అదేవిధంగా లారీలు కూడా సరైన సమయానికి అందుబాటులోకి రావడం లేదు, గోనె సంచులు లేవు, టార్పాలిన్ పరదాలు లేవు అని చెప్పి కూడా రైతులు పెద్ద ఎత్తున బీజేపీ నేతలకు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా తేమ, తరుగు పేరుతో అత్యధికంగా కూడా ఈ కాంటాల్లో మోసం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర కంటే కూడా తక్కువ ధరకే ఏదైతే కొనుగోలు చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చివరి గింజ వరకు కూడా పంటను కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అట్లాంటి పరిస్థితి ఫీల్డ్ లెవెల్లో కనిపించడం లేదని చెప్తున్నారు. మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 80% పంటను కొనుగోలు చేశామని చెప్పేసి ఏవైతే లెక్కలు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా ఫేక్ లెక్కలు అని చెప్పి కూడా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇటు వడ్లు, మొక్కజొన్నలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే వీలైనంత తొందరగా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మిల్లర్లు, దళారులకు లాభం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. ఈ కొనుగోలులో జాప్యం వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అవన్నీ కూడా మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుంది, రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు చివరి రోజు కావడంతో ఏదైతే మూడో రోజు కూడా ఈ 2 రోజుల పాటు ఏ విధంగా యాత్ర చేయించామో అదే విధంగా మూడో రోజు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రధానంగా చూసుకున్నట్టయితే 8:30 భూపాలపల్లి అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్ కు చేరుకోబోతా ఉన్నారు బీజేపీ నేతల బృందం. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడబోతా ఉన్నారు. వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకుని వీరు బీజేపీ నాయకులు అక్కడి నుంచి వాళ్ళ యాత్ర ఈ రోజు మూడవ రోజు ప్రారంభం కాబోతా ఉంది. ఆ తర్వాత 11:30కి కాటారం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి మహిళ, అదేవిధంగా ఇతర రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రైతుల సమస్యలపై కూడా ఫీల్డ్ లెవెల్లో బీజేపీ నాయకులు వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం చూసుకున్నట్టయితే మంతనిలో పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ మంతని, అక్కడ పెద్దపల్లి, మంతని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డుల్లో బీజేపీ నేతల బృందం అక్కడ పరిశీలించబోతా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు అండగా ఉంటూ ఈ వడ్లు, మొక్కజొన్నలు కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ప్రజల్లోనే ఉంటాము, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పి బీజేపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఒకవైపు నిన్న చూసుకున్నట్టయితే ఒక ఆర్టీసీ డ్రైవర్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించినందుకే అతన్ని సస్పెండ్ చేశారు. దమ్ముంటే ఇప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేయండి, మేము కూడా అదే మాట చెప్తా ఉన్నాము, రైతుల వద్దకు వచ్చి కూడా అదే మాట చెప్తా ఉన్నామని చెప్పి కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ నాయకులు సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కు ఎక్కడ పొంతన లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు
అకాల వర్షాలతో తీవ్రంగా ఈ కొనుగోలు కేంద్రాల రైతులు ఇబ్బందులు పడుతా ఉన్నారు. పంట తడిచిపోతా ఉంది. దాన్ని కూడా కొనుగోలు చేయాలి అని చెప్పి కూడా బీజేపీ నాయకులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. మూడవ రోజు ఈ రోజు చివరి రోజు కూడా ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో ఖచ్చితంగా మేము రైతుల పక్షాన పోరాటం చేస్తాం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి బీజేపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాజు.